హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ వ్లాగ్. మైసెల్ఫ్ కళ్యాణి మహేష్. ఇప్పుడు మనం వచ్చేసామండి కాశ్మీర్ జలకన్య ఎక్స్పో 25కి. ఇది వచ్చేసి మనకి విజయవాడలోని ఆర్టీసీ డిపో, అంటే విద్యాధరపురం భవానీపురంలోని ఆర్టీసీ డిపో పక్కన ఉన్న గ్రౌండ్స్లో అనమాట. మీకు గుర్తున్నట్లయితే వినాయక చవితి అప్పుడు ఇక్కడ భారీ వినాయక విగ్రహం అయితే పెట్టారు కదా, అక్కడ ఇప్పుడు కాశ్మీర్ జలకన్య ఎక్స్పో అయితే పెట్టారనమాట. టికెట్ వచ్చేసి 120 రూపీస్ అనమాట ఈచ్ పర్సన్కి. సో లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. లోపల జలకన్య, అలాగే పక్షులు అండ్ ఎగ్జిబిషన్, ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ ఉన్నాయని విన్నాను నేను. సో లోపలికైతే వెళ్ళిపోయి మనం ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం ఇప్పుడు. అండ్ ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి జనవరి 11న స్టార్ట్ అయిందనమాట. నాకు తెలిసి మినిమం ఒక 2 months అయినా ఈ ఎక్స్పో అనేది ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ కాశ్మీర్ జలకన్య ఎక్స్పో 25 విజయవాడ అని. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడైతే ఫొటోస్ తీసుకోవడానికి చాలా ఆసక్తి చూపుతున్నారనమాట. ఇక్కడ పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంటుంది. 2 వీలర్ 4 వీలర్ ఏవైనా సరే చక్కగా పార్క్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా పెద్ద బ్యానర్ అయితే పెట్టారనమాట, ఇలాగా కటౌట్. ఇంకా అలా మనము ముందుకు వెళ్ళినట్లయితే లోపలికైతే వెళ్తాము. సో ఇక్కడ నేను 5:30కి అలా వెళ్ళానమాట. ఇంకా చీకటి పడలేదు. సో కొంచెం మినిమంగా ఉన్నారు, బట్ బాగానే ఉన్నారు జనం 5:30కి కూడా. అండ్ నేను మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు మీకు మళ్ళీ లాస్ట్లో వీడియో అయితే చూపిస్తాను. ఎంతమంది వచ్చారో చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. ఇది 11న పెట్టారు కదా, నేనైతే భోగి రోజు వెళ్ళానమాట, Jan 13న. సో ఇక్కడైతే ఒక గృహలాగా ఏర్పాటు చేశారనమాట. మొత్తం మనకి స్నో లాగా సెట్టింగ్ అనేది పెట్టారు. కింద గృహలాగా ఉండి లోపలైతే లైటింగ్ లాగా పెట్టారనమాట. మనము చీకటి గృహలోకి వెళ్తున్న ఫీలింగ్ రావడానికి. ఒక రాక్ కేవ్లా అనిపించింది అనమాట లోపలికి వెళ్తుంటే. బట్ ఏది కూడా టచ్ చేయకుండా ఎక్కడికక్కడ ఉన్నారనమాట మనుషులైతే, ఆ ఎక్స్పోకి సంబంధించిన మనుషులు. సో ఇక్కడైతే రాక్ కేవ్లోకి వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. సో ఇంకా మౌర్య సంగతి మనకు తెలిసింది కదా, మౌర్యకి నాకు ఫోటోలు పిచ్చని. సో అట్లా ఫొటోస్ అయితే దిగేసామన్నమాట. అండ్ ఇంకా కిందకి అలా వెళ్తున్నట్లయితే ఒక అండర్ వాటర్ టనల్లోకి వెళ్తున్నామా అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. వెల్కమ్ కాశ్మీర్ జలకన్య అని ఒక ఫ్లెక్సీ లాగా ఏర్పాటు చేశారు ఇక్కడ. మొత్తం కూడా బ్లూ అండ్ గ్రీన్ థీమ్లో ఉందన్నమాట ఎగ్జిబిషన్ అంతా కూడా. సో లోపలికైతే వెళ్ళిపోదాము. అండ్ నేను సౌండ్ ఆఫ్ చేశానమాట, ఎందుకంటే మొత్తం పాటలే వినబడుతున్నాయి, కాపీరైట్ వస్తుంది కాబట్టి నేను మొత్తం సౌండ్ అంతా ఆఫ్ చేసేసాను. సో ఫుల్ లైటింగ్, గ్రీన్, బ్లూ ఇట్లా మొత్తం బాగుందనమాట. అండ్ లోపలికి ఎంటర్ అవుతుండగానే మనకి చాలా చల్లగా ఉందన్నమాట. బాగా కూలింగ్ అనేది ఉంది. అంటే ఏంటంటే ఊటీ కాశ్మీర్ లాగా ఫీల్ అవ్వాలి అని చెప్పి ఇట్లాగా ఏర్పాటు చేశారనమాట. చాలా చల్లగా ఉందన్నమాట ఈ టనెల్ లోపల నుంచి వెళ్తుంటే. అండ్ పెంగ్విన్స్ అయితే ఏర్పాటు చేశారు. అండ్ ఇక్కడంతా స్నో లాగా ఏర్పాటు చేశారనమాట. తెల్ల సున్నమో సంథింగ్, మరి ఏం వేశారో తెలీదు. అండ్ ఈ చుట్టూతా కూడా గ్లాస్ మిర్రర్స్ లాగా పెట్టారు. ప్లాస్టిక్ అనమాట, గ్లాస్ కాదు. బట్ టచ్ చేయొద్దు అని చెప్తున్నారనమాట అక్కడ ఉన్న వాళ్ళు. ఇదే ఫస్ట్ టైం అనమాట జలకన్య ఎగ్జిబిషన్ మన విజయవాడలో. లోపలికి వెళ్తుండగా మనకి యాపిల్ ట్రీస్, అట్లాగే కింద వాటర్ ఫ్లో అనేది ఉంది చూసారా, ఒక చిన్న సరస్సు లాగా. సో చాలా చల్లగా ఉందన్నమాట ఈ ఎఫెక్ట్ అనేది. ఇక్కడ చాలాసేపు ఉంటున్నారు జనాలందరూ కూడా. అండ్ నెక్స్ట్ ముందుకు వెళ్తే జలకన్యలు అనమాట, అక్కడ కూడా చాలాసేపు టైం స్పెండ్ చేస్తున్నారనమాట. మేము కూడా ఇక్కడను ఆ జలకన్యల దగ్గర ఎక్కువ టైం అయితే స్పెండ్ చేశాము. పైన ఫ్లవర్స్తో మంచిగా డెకార్ చేశారు. అండ్ లోపల యాంబియన్స్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ చూసారు కదా, స్నో ఎఫెక్ట్ లాగా పెట్టారనమాట, ఒక చిన్న హట్ లాగా పెట్టారు. అందరూ పిక్చర్స్ క్యాప్చర్ చేసుకుంటున్నారనమాట. మ్యాక్సిమం అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు, వీడియోస్ అండ్ ఫొటోస్. చాలామంది, చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. అండ్ వాటర్ ఫాల్ అయితే పెట్టారు, ఒక కొండ మీద నుంచి పడుతున్నట్టు. అది కూడా చాలా బ్యూటిఫుల్గా, చాలా ఎక్సలెంట్గా అనిపించింది. చాలా బాగా డెకార్ చేశారు. యాంబియన్స్ అయితే అదిరిపోయిందనమాట, మామూలుగా లేదు. ఇంక ఈ చిన్న హట్ దగ్గర అయితే మౌర్య ఒక పిక్ అయితే దిగేశాడనమాట. తర్వాత నేను అమ్మ నుంచి మౌర్యాను ఒక పిక్ అయితే తీయమని చెప్పాము ఈ ప్లేస్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి
నేను అమ్మ మౌర్యానే వెళ్ళామన్నమాట ఇక్కడికి. సో ముగ్గురం కలిసి దిగడానికి ఎక్కడా కుదరలేదు. ఇద్దరు కానీ ఒకళ్ళు కానీ అట్లా ఫోటో దిగాల్సి వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాటర్ ఫాల్ అయితే ఉందన్నమాట. ఇక్కడ బాగా సాంగ్స్ వినబడుతున్నాయి. వాటర్ ఫాల్ సౌండ్ కొంచెం అంటే కొంచెమే క్లిప్పింగ్ అయితే నేను వాల్యూమ్ ఆన్లో ఉంచాను, మిగిలిందంతా మ్యూట్ చేశాను. యాపిల్ ట్రీస్ అయితే భలే అందంగా అనిపించాయి. యాపిల్స్ అయితే కోసుకోవచ్చు అన్నంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్నమాట, తినేద్దామా అనిపించేటట్టు. ఈ హట్కి పైన కూడా చూసారా స్నో ఎలా ఉందో, అండ్ చుట్టూతా గ్రీనరీ ట్రీస్ అన్నీ ఆర్టిఫిషియలే, బట్ చూడడానికి చాలా న్యాచురల్గా అనిపించింది అనమాట. సెట్టింగ్ అంతా కూడా చాలా బాగుంది, బ్యూటిఫుల్గా అనిపించింది. ప్రతి ఒక్కళ్ళు ఫొటోస్ అయితే బాగా క్యాప్చర్ చేసుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల వాళ్ళు కంపల్సరీగా మస్ట్ అటెండ్ ప్లేస్ అనమాట ఈ హాలిడేస్లో. చూసారు కదా సౌండ్ ఉంటే ఎంత బాగుందో వాటర్ ఫాల్ దగ్గర, బట్ కాపీరైట్ వస్తుందని చెప్పి నేనైతే ఆఫ్ చేశానమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో నేను అప్లోడ్ చేసినప్పుడు వీడియోస్ అయితే వెంటనే మీరు చూసేయచ్చు. చూసిన వెంటనే మర్చిపోకుండా లైక్ చేయండి. మీ లైక్ చాలా అమూల్యమైనది, మంచి ఇన్స్పిరేషన్గా ఉంటుందన్నమాట. లైక్స్ ఎన్ని వస్తే అంత వీడియోస్ అయితే ఎక్కువ రన్నింగ్లోకి వెళ్ళి ఛానల్ గ్రోత్ అనేది ఉంటుంది. అండ్ అలాగే వీడియో ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ పెంగ్విన్స్ దగ్గర అయితే ఫొటోస్ అయితే బాగా దిగుతున్నారనమాట అందరూ కూడా. ఇంకా మౌర్య ఫోటో దిగడం కోసం ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం అనమాట మేము కూడా. దీని అడ్రస్ మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. భవానీపురం విద్యాధరపురం ఉంది కదా, సితారా సెంటర్ అటు నుంచి విజయవాడ నుంచి వచ్చే వాళ్ళైతే సితారా సెంటర్ వైపు నుంచి వస్తారు కదా, ఆర్టీసీ డిపో ఉంటుంది, దాని పక్కన ఉన్న గ్రౌండ్స్లో అనమాట. ఇక్కడైతే ఒక బ్రిడ్జ్ లాగా ఏర్పాటు చేశారనమాట. ఆ బ్రిడ్జ్ మీద నుంచి ఇటు సైడ్కి వస్తాం మనం. ఇంకా అలా కొన్ని హౌసెస్ లాగా ఏర్పాటు చేశారు. జస్ట్ అవన్నీ కూడా డెకార్ కోసం పెట్టినవే అనమాట, రూమ్స్ లాగా కాదు. సో ఇక్కడ కూడా మంచిగా బ్యూటిఫుల్గా పిక్చర్స్ క్యాప్చర్ చేసుకోవచ్చు అనమాట మనం. పైన ఆకాశంలాగా ఫుల్ క్లౌడ్స్తో ఉన్నట్టుగా చాలా థీమ్ బాగుందనమాట. చాలా మంచిగా అనిపించింది. పిల్లలతో ఎంజాయ్ చేయడానికైతే మంచి ఫ్యామిలీ టైం స్పెండ్ చేయొచ్చు మనం. పిల్లలు, ఫ్యామిలీ, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ఎవరైనా సరే మంచిగా ఎంజాయ్ చేస్తారు. పక్కన చిన్న కొలంలా ఉంది చూసారా, అంటే వాటర్ ఫాల్ అక్కడ నుంచి వచ్చి ఈ కొలంలోంచి వెళ్తున్నట్టు ఉందన్నమాట. ఆ కొలంకి అటు ఇటు పెంగ్విన్స్ అయితే పెట్టారనమాట. ఇక్కడ ఒక ట్రీ హౌస్ లాగా ఏర్పాటు చేశారు. ఇది కూడా చాలా మంచిగా అనిపించింది. ప్రతి ఒక్కళ్ళు పైకి ఎక్కి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఇలాగ కాశ్మీర్ జలకన్య విజయవాడలో పెట్టడం ఇదే ఫస్ట్ టైం అనమాట, మెర్మైడ్ ఎగ్జిబిషన్ అనేది. సో చూసారు కదా మంచు ప్రాంతంలాగా ఏర్పాటు చేశారనమాట, మొత్తం కూడా కాశ్మీర్ ఎఫెక్ట్ అనేది రావడానికి. అండ్ కాశ్మీర్ దాకా వెళ్ళలేని వాళ్ళు ఇలాగా జస్ట్ వెళ్ళి మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ అలాగే యాపిల్ ట్రీస్ అయితే చాలా చోట్ల ఏర్పాటు చేశారు. ట్రీస్ కూడా భలే బాగుందన్నమాట, గ్రీనరీగా అండ్ రెడ్ యాపిల్స్ తోటి. అండ్ ఒక్కొక్క చోట అయితే యాపిల్స్ కింద పడిపోయి ఉన్నాయి. మరి వాళ్ళు కావాలని కింద పెట్టారా అలాగా పడిపోయాయో మనకైతే తెలియదు, కానీ ఈ ట్రీ దగ్గర అయితే కొన్ని యాపిల్స్ అయితే పడిపోయి ఉన్నాయన్నమాట. మౌర్య అయితే తీసుకోవచ్చా అని కొంచెం గోల్ చేశాడనమాట. వద్దమ్మ తిడతారు వాళ్ళు అంటే ఆగాడు. ఇంకా ఎక్కడికక్కడ కూలర్స్ అయితే ఏర్పాటు చేశారనమాట చల్లగాలి రావడం కోసము. అండ్ ఒక్కొక్క చోట డ్రై ఐస్ అయితే ఏర్పాటు చేశారు కూలింగ్ ఎఫెక్ట్ కోసం. ఇది కొన్ని చూసారు కదా, ఇక్కడే యాపిల్స్ పడిపోయినాయి అనమాట. అంటే కింద ఉన్నాయి, మేబీ అవి పడిపోయినాయా వాళ్ళు పెట్టారో మనకైతే తెలీదు. అండ్ లైటింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ నీళ్లు వెళ్తున్నట్టు ఉంది చూసారా. నెక్స్ట్ ఇక్కడ ఒక హౌస్ లాగా ఏర్పాటు చేశారు, ఇది కూడా చాలా బాగుంది. అండ్ కాలేజ్ స్టూడెంట్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కిడ్స్ అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, నెక్స్ట్ లెవెల్లో ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఈ 3 కిడ్స్ అయితే ఎక్కడికక్కడే ఫొటోస్ దిగుతున్నారనమాట, యాపిల్ ట్రీస్ దగ్గర, పెంగ్విన్స్ దగ్గర, అలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకొక బ్రిడ్జ్లా ఉందన్నమాట. ఈ బ్రిడ్జ్లోంచి లోపలికి వెళ్తే మనమైతే ఇప్పుడు కాశ్మీర్ జలకన్యలను అయితే చూసేస్తున్నాము. మేము వెళ్ళిన టైంకి ఇద్దరు జలకన్యలు ఉన్నారనమాట. మరి మామూలుగా అయితే ఎంతమంది ఉంటారో నాకైతే తెలీదు,
బట్ మేము వెళ్ళిన టైంకి అయితే ఇద్దరు ఉన్నారనమాట. సో లోపలికైతే వెళ్ళిపోదాం. పెంగ్విన్ చూసారా ఎంత అందంగా ఉందో. అండ్ ఎంటర్ అయిపోదామండి ఇప్పుడు మనం లోపలికి. లెట్స్ గో. లోపలికి వెళ్తుండగానే ఫస్టే ఒక మెర్మైడ్ అనమాట, జలకన్య మనకి దర్శనం ఇచ్చింది. సో వాళ్ళు చాలాసేపు ఊపిరి బిగబట్టి పైకి వెళ్ళి కాస్త రిలాక్స్ అయ్యి మళ్ళీ కిందకి దిగుతున్నారనమాట. అడిగిన ప్రతి ఒక్కళ్ళకి కూడా సెల్ఫీలు ఇస్తున్నారు. చాలా మంచిగా అనిపించింది. చూసారు కదా, సెల్ఫీలు దిగుతున్నారు. అండ్ ఎవరిని కూడా మిస్ చేయట్లేదు, అందరినీ పలకరిస్తున్నట్లు అనిపించింది అనమాట. అయితే వాళ్ళు ఆక్సిజన్ ట్యూబ్స్ లాగా పెట్టుకున్నారనమాట ముక్కుకి. అండ్ కాసేపు పైకి వెళ్ళి అలాగా రిలాక్స్ అయ్యి మళ్ళీ వస్తున్నారనమాట. ఇక్కడ చాలా టైం పట్టిందనమాట. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఆగిపోతున్నారు, అంటే ఫొటోస్ తీసుకోవడం కోసం, సెల్ఫీ దిగడం కోసం. మౌర్య కూడా చాలాసేపు ట్రై చేశాడనమాట ఈ ఫొటోస్ అండ్ సెల్ఫీ కోసం. ఇక్కడ కూడా సాంగ్స్ అయితే బాగా వినబడుతున్నాయి, అందుకనే నేను మ్యూట్ చేశానఅనమాట వీడియో మొత్తం కూడా. చూసారు కదా, పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. షేక్ హ్యాండ్ ఇస్తుంది అండ్ అలాగే హార్ట్ సింబల్ పెడుతుంది. అండ్ పిల్లలతో అయితే చాలా బాగా ఆడుతున్నారు వాళ్ళు. మరి పాపం చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకి శాలరీ ఎంత ఇస్తారో తెలియదు కానీ వాళ్ళ ఎఫర్ట్కి ఎంతైనా ఇవ్వచ్చు అనిపించింది అనమాట. చాలా కష్టపడుతున్నారు. కాసేపు పైకి వెళ్ళి వస్తున్నారనమాట అలాగా. అండ్ ఇంకొక సైడ్ అయితే వెళ్ళాం అనమాట. గ్లాస్ మిర్రర్కి అటు ఇటు ఎటు జనం ఉంటే అటువైపు వాళ్ళు వెళ్ళి పలకరిస్తున్నారనమాట. ఇంక సరే అని చెప్పి అటు సైడ్ కూడా చూద్దామని చెప్పి వెళ్ళామన్నమాట. సో చుట్టూతా కూడా ఇలా డాల్ఫిన్స్ లాగా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక మెర్మైడ్ అయితే ఇంకా రాలేదన్నమాట. సో అటు సైడ్ మనకు కనిపించిన అమ్మాయి ఇటు సైడ్ కూడా ఇప్పుడు మనకు కనిపిస్తుంది. చూసారుగా పిల్లలతో ఎంత చక్కగా ఆడుతుందో, ఎంజాయ్ చేస్తూ, చాలా ముచ్చటగా అనిపించింది, బాగుంది అనిపించింది. వాళ్ళు బ్యూటిఫుల్గా కూడా ఉన్నారు అమ్మాయిలు ఇద్దరు కూడా. అండ్ నెక్స్ట్ అలాగే చాలాసేపు అయితే మౌర్య చాలా ట్రై చేశాడనమాట ఒక ఫోటో దిగడం కోసం. ఇక్కడే మాకు ఎక్కువ టైం పట్టిందనమాట. అంటే పట్టినా సరే బట్ వాడు ఎంజాయ్ చేస్తున్నాడు కదా అని చెప్పి చాలాసేపు అక్కడే ఉండిపోయాం మేము కూడా. అండ్ చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు అందరినీ కూడా. వాళ్ళు పిల్లల్ని, పెద్దల్ని అందరినీ కూడా పేరు పేరున పలకరిస్తున్నట్లు ప్రతి ఒక్కరికి బాయ్ చెప్తున్నారు, హాయ్ చెప్తున్నారు. విజయవాడ దగ్గరలో ఉన్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. అక్కడైతే పింక్ డ్రెస్తో ఉన్న ఇంకొక జలకన్య అనమాట. సో ఇద్దరు ఇలా పైకి వచ్చి మాట్లాడుకుంటున్నారనమాట. భలే అనిపించింది. చిన్నపిల్లలు అయితే మాత్రం బాగా ఎగ్జైట్ అవుతున్నారు వీళ్ళని చూసి. నిజంగా జలకన్యలేమో అన్నట్టు, సాగర కన్యలు ఉంటారు కదా వాళ్ళేనేమో అన్నట్టు ఫీల్ అవుతున్నారనమాట. మధ్య మధ్యలో చిన్న చిన్న విన్యాసాలు కూడా చేస్తున్నారు వాళ్ళు. అండ్ ఇదిగోండి చూసారు కదా, ఇక్కడ మళ్ళీ పిల్లలతో ఆడుతుంది ఆ సాగర కన్య. భలే అనిపించింది. పెద్దవాళ్ళకి మాకే ఇంత బాగుంటే పిల్లలు ఇంకెందుకు ఎంజాయ్ చేయరు అనిపించింది అనమాట. సో ఈ సంక్రాంతి హాలిడేస్లో డెఫినెట్గా విజిట్ చేయండి భవానీపురం, విద్యాధరపురం ఆర్టీసీ బస్ డిపో పక్కన ఉన్న ప్లేస్లో అనమాట ఈ ఎక్స్పో అనేది. కాశ్మీర్ జలకన్య ఎక్స్పో 2025 విజయవాడ. పక్కన పింక్ సాగర్ కన్యను చూశారు కదా, ఎన్ని విన్యాసాలు చేస్తుందో. అసలు చాలా చూడముచ్చటగా అనిపించింది అనమాట. తప్పకుండా విజిట్ చేయండి, పిల్లలతో తప్పకుండా ఎంజాయ్ చేయండి తీసుకెళ్ళి. ఇక్కడైతే మౌర్య వెయిటింగ్ అనమాట ఫోటో దిగడం కోసం. ఇంకా ఆగలేక పిలుస్తున్నాడనమాట, ఇటు చూస్తుందేమో ఫోటో దిగుదాం అని చెప్పి. బట్ తను శ్వాస తీసుకుంటుందన్నమాట. సో ఆగమ్మా కాసేపు అని చెప్పాను. సో ఆగాడనమాట. బట్ ఇంకా లాభం లేదని చెప్పి పక్కన పింక్ డ్రెస్ సాగర్ కన్య ఉంది కదా అక్కడికైతే వెళ్ళామన్నమాట. కాసేపు ఆగిన తర్వాత So don't miss the chance to visit this exhibition.
ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఇంకా ఎట్టకేలకు ఫైనల్గా మౌర్యాకైతే ఇక్కడ ఈ పింక్ సాగర కన్యతో ఒక సెల్ఫీ అయితే దొరికిందనమాట. ఫోటో అనేది ఒక 2-3 మినిట్స్లో ఫోటో అయితే దిగుతాడు ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ జనాలు అందరూ వెళ్ళిపోయేదాకా ఇంకా వెయిట్ చేసామన్నమాట వాడి కోరిక తీర్చడానికి. సో ఇప్పుడైతే వెయిటింగ్ అనమాట. చూసారు కదా ఎంత ఆత్రంగా వెయిట్ చేస్తున్నాడో. వాడికి అది ఒక సరదాగా ఉందన్నమాట. అమ్మ ప్లీజ్ అమ్మ, ప్లీజ్ అమ్మ ఒక ఫోటో అనుకుంటూ చాలాసేపు వెయిట్ చేయించాడు. సో ఇప్పుడు ఫైనల్గా ఛాన్స్ అయితే దొరికింది. మౌర్యాకి రమ్మంటున్నాడు అనమాట ఇంకా. సో ఇది చాలా అమ్మాయి కూడా చాలా కోఆపరేట్ చేస్తుంది అందరికీ కూడా. బాయ్ అయితే చెప్తుందనమాట. నేను కూడా బాయ్ చెప్పేశాను సరదాగా. సో ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత లోపలికి వస్తే మనకి బర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ రకరకాల బర్డ్స్. ఫ్రంట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ బర్డ్స్ అయితే ఏర్పాటు చేశారు. ఇలాగా ఈము బర్డ్స్, అలాగే చిలుకలు, హెన్స్ ఇలాగ ఏర్పాటు చేశారనమాట. స్పారోస్ ఇవన్నీ. సో బోర్డ్స్ పేర్లు అయితే పెట్టలేదు, కానీ కొన్ని బోర్డ్స్ అయితే నాకు అర్థం కాలేదు. కొన్ని అయితే ఇంకా అలా వీడియో అయితే తీసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. బర్డ్స్ నేమ్స్ కూడా పెడితే బాగుండేది అనిపించింది. డక్స్ ఉన్నాయి, చిలుకలు ఉన్నాయి, పావురాలు ఉన్నాయి. చూసారు కదా ఇక్కడ ఏదో దీని పేరు ఏంటో నాకు అర్థం కాలేదు. మీకు ఏమన్నా తెలిస్తే కమెంట్ చేయండి. ఇదైతే మనుషుల మీదకి దూకుతుందనమాట. కేజ్లో ఉంది కాబట్టి సరిపోయింది అనిపించింది చూడగానే. ఇక్కడ ఒక రకమైన కోళ్ళు అనుకుంటా. మీకు తెలిస్తే కనుక కమెంట్ చేయండి టైం మెన్షన్ చేసి ఆ బర్డ్ ఏంటి అనేది. నెక్స్ట్ రకరకాల పక్షులు ఉన్నాయన్నమాట. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ పక్షులతో ఆడుకుంటూ చూసుకుంటూ. అయితే వాళ్ళు నేమ్స్ అనేవి ఆ కేజ్కి పెట్టి ఉంటే బాగుండేది అనిపించింది. మేబీ తర్వాత పెడతారేమో నాకు తెలీదు. అండ్ ఓకే, ఇది కూడా మంచి ఎంటర్టైన్మెంటే అనిపించింది అనమాట. సో ప్లేస్ మళ్ళీ చెప్తున్నాను. విద్యాధరపురంలోని ఆర్టీసీ బస్ డిపో పక్కన ఉన్న గ్రౌండ్స్లో అనమాట. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే కొంతమంది స్కిప్ చేసి మళ్ళీ అడ్రస్ ఎక్కడ అని అడుగుతూ ఉంటారు. సో అందుకని మధ్య మధ్యలో అయితే చెప్తున్నాను. చూసారు కదా, దీని పేరు కూడా మెన్షన్ చేయండి మీకు తెలిస్తే కనుక కమెంట్స్లో. అండ్ డిఫరెంట్ బోర్డ్స్ అయితే ఉన్నాయి. సౌండ్ అయితే ఆఫ్ చేశాను నేను. అండ్ డక్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఒక 2 డేస్కి కొంచెం స్మెల్ అయితే వస్తుంది. మరి తర్వాత ఇంకా స్మెల్ వచ్చేస్తుందేమో నాకైతే అర్థం కాలేదు. నెక్స్ట్ పెద్దది ఈమో బోర్డు చూసారు కదా ఎంత పెద్దదో. ఇక్కడైతే చాలామంది ఎంజాయ్ చేస్తున్నారనమాట ఈ బర్డ్ తోటి. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ హిట్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. చక్కగా మీరే ముందు చూసేయచ్చు. అండ్ కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నేను ఇంకా ఎక్కడా కూడా అక్కడ ఉన్న సౌండ్ అయితే పెట్టలేదన్నమాట. కాపీరైట్ వస్తుంది, సాంగ్స్ వస్తున్నాయి అని చెప్పి. ఇక్కడైతే ఉడుము అయితే ఉంది చూసారు కదా, అది అసలు కదలలేదన్నమాట. అందరూ అరుస్తున్నా సరే కదలట్లేదు. నెక్స్ట్ ప్యారెట్స్ అయితే ఉన్నాయి. బ్యూటిఫుల్. చూసారు కదా ఇక్కడైతే ఎంత బాగుందో ఈ ప్యారెట్. చాలా బాగుంది. లవ్ బర్డ్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. మౌర్య అయితే సరదాగా పట్టుకున్న ఫోటో దిగి అంటున్నాడు, బట్ అది ఎగిరిపోయిందనమాట. ఎగిరిపోగానే భయపడ్డాడు. సో ముందే తీయచ్చు కదమ్మా అంటున్నాడు. సో నెక్స్ట్ ఇక్కడైతే పావురాలు ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఏవో బోర్డ్స్, కాకపోతే బోర్డు మీద పేర్లు పెట్టి బోర్డు పెడితే బాగుండేది అనిపించింది. వాళ్ళు పెట్టలేదు. మేబీ 2 డేస్ అయింది కాబట్టి ఎగ్జిబిషన్ ఓపెన్ చేసి తర్వాత పెడతారేమో మరి. అండ్ ఇదిగోండి లవ్ బర్డ్స్ భలే ఉన్నాయి కదా. కలర్ అయితే చాలా బాగుంది, భలే అట్రాక్టివ్గా అనిపించింది నాకు. మెష్ కూడా చాలా స్ట్రాంగ్గా అరేంజ్ చేశారనమాట, ఎవరు గవ్వుకుని వాటిని హామ్ చేయకుండా. నెక్స్ట్ అయితే మనము ఎగ్జిబిషన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. లోపల ఇక్కడ వచ్చేసి అన్నీ 20 రూపీస్ అనమాట. డ్వాక్రా బజార్లో అయితే అన్ని 40 రూపీస్ 30 రూపీస్ ఉన్నాయి. బట్ అక్కడున్న ఐటమ్స్ మొత్తం ఇక్కడ 20 రూపీస్కే అవైలబుల్గా ఉన్నాయి. 10 రూపీస్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మంచి ఐటమ్ అయితే ఉంది. విజయవాడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఇక్కడ కూడా వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. మంచి నెక్ పీసెస్ ఉన్నాయి, అలాగే
ఇయర్ రింగ్స్, హెయిర్ బ్యాండ్స్, హెడ్ బ్యాండ్స్, క్లిప్స్, బ్యాంగిల్స్ అన్నీ చాలా రకాలు ఉన్నాయన్నమాట. సో ఏ ఐటమ్ అయినా 20 రూపీసే అనమాట. ఇక్కడ ఫస్ట్ ఉన్న షాప్‌లో మంచి క్వాలిటీ కూడా ఉన్నాయి. అయితే డ్వాక్రా బజార్‌లో బట్టలు చాలా బాగున్నాయన్నమాట. ఇక్కడ ఎక్కువ బట్టల షాపులయితే లేవు. బట్ ఉన్న 1, 2 షాపుల్లో కూడా క్వాలిటీ అయితే అంత బాలేదు. బట్ డ్వాక్రా బజార్‌లో కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే బట్టలు మాత్రం చాలా బాగున్నాయి అక్కడ. అండ్ మీకు ఈ ఎగ్జిబిషన్‌లో ఏది నచ్చింది? బర్డ్స్ నచ్చినియా? లేపోతే జలకన్యలు నచ్చాయా? అనేది నాకు కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఇవి మాత్రమే కాదు, మంచి గేమ్స్ కూడా ఉన్నాయి. అలాగే జెయింట్ వీలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఎక్కడ చూసినా లేడీస్ ఐటమ్సే కదా ఎగ్జిబిషన్‌లో మెయిన్‌గా పెట్టేది. అవే స్టాల్స్ చాలా ఎక్కువున్నాయన్నమాట. లేడీస్ ఐటమ్స్ స్టాల్స్ అయితే. ఇంకా చాలా వరకు లోపలికైతే వెళ్ళలేదు నేను. పైపైన అలా తీసుకుంటూ వెళ్ళిపోయాననమాట. పర్చేజ్ అయితే ఏమీ చేయలేదండి ఈసారి నేను. అస్సలు ఒక్క ఐటెమ్ కూడా పర్చేజ్ చేయకుండా ఇంటికొచ్చాననమాట. ఒకే ఒకటి కొన్నాను. అదేంటంటే మంచూరియా పౌడర్ ఒకటి కొన్నాననమాట. ఇక్కడొచ్చేసి చాక్లెట్ కేక్ అయితే ఉంది. అండ్ నెయిల్ పాలిషెస్ ఉన్నాయి. మంచూరియా పౌడర్ ఒక్కటే కొన్నాను. అది చూపిస్తాను నేను మీకు. అది 60 రూపీసో, 80 రూపీస్ 60 రూపీస్ అనమాట. సో అదొక్కటి తీసుకున్నాననమాట. అసలు ఇంకేమీ కొనలేదు. ఎందుకంటే రీసెంట్‌గానే కదా డ్వాక్రా బజార్‌లో అన్నీ పర్చేస్ చేశాను. సో అందుకని ఇక్కడ ఏమీ పర్చేస్ చేయలేదు. ఇది కూడా మౌర్య కోసం వెళ్ళామనమాట. ఎందుకంటే వాడు జలకన్యలు చూస్తానన్నాడని చెప్పి సరదాగా అయితే తీసుకెళ్ళామన్నమాట. సరేలే అంటే మా ఇంటికి దగ్గరే అనమాట. జస్ట్ 1½ కిలోమీటర్ అనమాట మా ఇంటికి ఎగ్జిబిషన్‌కి. అందుకని సరేలే అని సరదాగా వెళ్ళామన్నమాట. 5:30కి అలా వెళ్ళాము. మేము మళ్ళీ బయటకొచ్చేసరికి 7 అయిందనమాట. ఇంటికొచ్చేపాటికి 7:30 అయితే అయ్యింది. 7కి ఆ టైంలో జనాలు బాగా విపరీతంగా ఉన్నారనమాట. ఇక్కడ బట్టలైతే ఉన్నాయి. బట్ క్వాలిటీ అయితే అంత బాలేదనమాట. 120, 150 అంటున్నారు. బట్ డ్వాక్రా బజార్‌లో 300 ఉన్నాయి పలోజాస్. ఆ పలోజా క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక్కడ 150 రూపీస్ ఉంది కానీ క్వాలిటీ అయితే బాలేదు. అండ్ మిగిలిన ఐటమ్స్ మాత్రం బాగుంది. అండ్ తక్కువగా కూడా ఉందన్నమాట ప్రైస్ అక్కడికన్నా. అక్కడేమో బట్టల క్వాలిటీ బాగుంది. బట్టలు చౌకగా ఉన్నాయి. రేంజ్ ఎక్కువైనా సరే క్వాలిటీ బాగుందన్నమాట. ఇక్కడ అన్ని కప్ సెట్స్, పింగాణీ ఐటమ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ ఫైబర్ ప్లేట్సు, ఐ మీన్ డిన్నర్ ప్లేట్స్, అలాగే టిఫిన్ ప్లేట్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్పైసెస్ అయితే ఉన్నాయి. అలాగే చెర్రీసు, జీడిపప్పు, కిస్మిసు ఇలాగా స్పైసెస్ అనమాట. ఇవన్నీ కూడా ఈచ్ ప్యాకెట్ 20 రూపీస్ అనమాట. ఏ ప్యాకెట్ అయినా సరే. అండ్ నెక్స్ట్ ఇక్కడొచ్చేసి ఈచ్ ఐటెమ్ ఏదైనా సరే 10 రూపీస్ అంట. చిన్న చిన్న పౌచెస్, బ్యాగ్స్ లాగా ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ లాగా చిన్న పిల్లలకి. అలాగే చిన్న గోడకు అతికించుకునే పోస్టర్‌లా ఉన్నాయి. అవి 10 రూపీస్ అంట ఏవైనా సరే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు రేట్స్ కనిపిస్తున్నాయి కదా! 20 రూపీస్ ఐటమ్స్, 30 రూపీస్ ఐటమ్స్, ప్లాస్టిక్ ఐటమ్స్ అనమాట ఇవన్నీ కూడా. 40 రూపీస్, 50 రూపీస్ అట్లా ఉన్నాయి. ప్లాస్టిక్ ఐటమ్ అనమాట. ప్లాస్టిక్ కంటైనర్స్, ప్లేట్స్, చాటలు, మగ్గులు 60 రూపీస్‌లో ఇంకొక రకమైన ప్లేట్స్ ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. అలాగే 80 రూపీస్‌లో కూడా ఉన్నాయి. నెక్స్ట్ బాయిల్డ్ పల్లీ మసాలా అంట. ఇలా ఫుడ్ స్టాల్స్ కూడా నెంబర్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఈసారి పెద్ద ఎగ్జిబిషనే పెట్టారు ఇక్కడ భవానీపురంలో మనకి. ఇదిగోండి ఇదే మంచూరియా పౌడర్ నేను తీసుకున్న పౌడర్ 60 రూపీస్ అనమాట. ఇది ఆల్రెడీ నేను ఒకసారి ఎగ్జిబిషన్‌లో తీసుకున్నాను. చాలా బాగుంది. అందుకే ఈసారి కనబడితే మళ్ళీ తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి పిల్లల టాయ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ కాసేపు మా వాడు నసపెట్టాడు. బట్ నేనైతే కొనలేదనమాట.
అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో గ్లాస్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి, నైటీలు అలా. ఈ బట్టలు మాత్రం 2-3 స్టాల్సే ఉన్నాయి. బట్ లేడీస్ కావాల్సిన బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ ఇట్లాంటివి ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇక్కడైతే బుక్ స్టాల్ అనమాట. కామిక్ బుక్స్ ఉంటాయి, పదా పదా అని చెప్పి లోపలికి తీసుకెళ్ళాడనమాట. బట్ ఉన్నాయి కానీ ఎందుకులే అమ్మ నువ్వు చదవు పెట్టవు, ఉన్న బుక్సే చదవట్లేదు అని చెప్పి నేనైతే తీసుకోలేదు. అండ్ ఇక్కడ 199 రూపీస్, 299 రూపీస్, 249 రూపీస్, 149 రూపీస్, 249 రూపీస్ ఇలా ఉన్నాయన్నమాట. కామిక్స్, ఫిక్షను, నాన్ ఫిక్షను, అలాగే బయోగ్రఫీస్, ఆటోబయోగ్రఫీస్ ఇలాగా చాలా ఉన్నాయన్నమాట. సైంటిఫిక్ బుక్స్. అండ్ నెక్స్ట్ అలాగే పర్ బుక్ వచ్చేసి 249 రూపీస్లో ఉన్నాయి, 149 రూపీస్ ఉన్నాయి, 199 రూపీస్ ఉన్నాయి. అండ్ స్పిరిచువల్ బుక్స్ అయితే ఉన్నాయి, చిల్డ్రన్ బుక్స్ ఉన్నాయి, కామిక్స్ ఉన్నాయి, ఎడ్యుకేషనల్ బుక్స్ ఉన్నాయి, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి అన్నమాట. డిక్షనరీస్ ఉన్నాయి. మొత్తం ఇంగ్లీషే అనమాట, తెలుగులో అయితే లేవు. ఈ స్టాల్లో మొత్తం ఇంగ్లీష్ మీడియం బుక్సే అనమాట. ఫిక్షన్, నాన్ ఫిక్షన్ చాలా ఉన్నాయి. బుక్ లవర్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఈ బుక్స్ని. అండ్ గ్రామీణం అని మొన్న మనం డ్వాక్రా బజార్లో చూసాం కదా, వాళ్ళు ఇక్కడ కూడా ఒక స్టాల్ ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మొత్తం సాఫ్ట్ టాయ్స్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి మనకైతే గేమ్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఇది బాల్స్ వేస్తారు కదా, సో ఆ గేమ్ అనమాట ఇది. అండ్ ఇది వచ్చేసి ఆర్చరీ. ఇక్కడ వచ్చేసి రింగ్స్ వేస్తాం కదా, ఆ గేమ్ అనమాట. అండ్ పీస్ మిఠాయి అయితే ఉంది. హ్యాండ్ బ్యాగ్స్ అయితే డిఫరెంట్ కలెక్షన్ ఉంది, చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి షూటింగ్ అనమాట. 5 బుల్లెట్స్ ఇస్తారు. 5 బుల్లెట్స్ కనుక కరెక్ట్గా షూట్ చేయగలిగితే ఆ టైగర్ ఇస్తారంట. సో మౌర్య అయితే 3 షూట్ చేశాడనమాట, 2 మిస్ఫైర్ అయినాయి. సో ఇది గోల్ చేసి ఈ గేమ్ అయితే ఆడాడనమాట. 100 రూపీస్ అనమాట ఈ గేమ్ వచ్చేసి. ఇంకా ఫైనల్గా ఓన్లీ 3 బుల్లెట్సే ఫైర్ చేశాడు, 2 అయితే మిస్ఫైర్ అయ్యిందనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి గ్లాసెస్ పడేయాలి కదా, ఆ గేమ్ అనమాట. అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టాయ్స్ అనమాట, కిడ్స్ టాయ్స్ ఇవన్నీ. అండ్ నెక్స్ట్ మనం ఫుడ్ స్టాల్స్కి అయితే వచ్చేసాము. పానీపూరి, పావ్ బాజీ, మంచూరియా, నూడిల్స్. ఇక్కడ మనకు కూర్చోడానికి టేబుల్స్ అండ్ చైర్స్ కూడా ఉన్నాయన్నమాట. చాలామంది ఇక్కడ కొనుక్కుని ఫుడ్ కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఇదిగోండి, మౌర్య అయితే పావ్ బాజీ తీసుకున్నాడనమాట. నేను అమ్మ అయితే ఒక ప్లేట్ మంచూరియా తీసుకుని హాఫ్ ఆఫ్ చేసుకున్నామన్నమాట. అండ్ నెక్స్ట్ ఐస్ క్రీమ్ స్టాల్స్, స్మోక్ బిస్కెట్ స్టాల్స్, అలాగే బజ్జీ స్టాల్ కనబడింది అనమాట. బజ్జీ వచ్చేసి 60 రూపీస్కి 3 బజ్జీస్. అదొకటి తీసుకుని ముగ్గురం తలా ఒక బజ్జీ తిన్నామన్నమాట. నెక్స్ట్ పాపడ్స్ అయితే ఉన్నాయి, పాపడ్ తీసుకోలేదు. బజ్జీ చాలా రోజులకి తిన్నానేమో, టేస్ట్ బాగుంది అనిపించింది. జంక్ ఫుడ్ అయితే ఎక్కువ అలౌ చేయను నేను, బట్ ఎప్పుడైనా ఇలా బయటికి వెళ్ళినప్పుడు తప్పదు కదా, మరి పిల్లలు కూడా తినే వయసు కాబట్టి ఎప్పుడైనా సరదాగా ఇలాగా ఒకసారి ఇయర్లీ వన్సే కదా ఎగ్జిబిషన్ అన్న వెళ్ళేది. సో నెక్స్ట్ స్పైరల్ పొటాటో ఉంటుంది కదా, అది ఎప్పటి నుంచో అడుగుతున్నాడు అనమాట. ఇదే ఫస్ట్ టైము స్పైరల్ పొటాటో మేము తినడం అనేది. సో ఇదొకటి తీసుకున్నామన్నమాట. ఇక్కడైతే బబుల్స్ ఉంటాయి కదా, అవి వేస్తున్నారు చూడండి. నెక్స్ట్ చాట్ అయితే తీసుకున్నాం అనమాట.
ఒక బఠానీ చాటు, ఒక మరమరాల చాట్ అనేది. నెక్స్ట్ ఇంకా పిల్లలు ట్రాంపోలిన్ మీద అయితే ఆడుతున్నారనమాట. అండ్ చాలా వరకు అయిపోయింది, ఇంకా బయటకు వచ్చేస్తున్నాం అనమాట. అండ్ అదండి ఇవాల్టి వీడియో. బయటకు వచ్చేపాటికి జనం ఇంతమంది ఉన్నారు చూసారా.